హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. అయితే నేను చెప్పేది ఒకే ఒక మాట. ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది, ప్రేమించబడ్డ మనసు కొందరికే ఉంటుంది. మనం ప్రేమించే మనిషి ఎలా ఉండాలో మనం అనుకుంటాము, వారు ప్రేమించే మనిషి ఎలా ఉండాలో వారు అనుకుంటారు. వారికి మనకు తేడా ఏంటంటే ఎవరి కళలో వారికి ఉంటాయి, ఎవరు గోలు వాళ్ళకు ఉంటుంది. మనం ప్రేమించే మనిషి మనతోనే ఉండాలి, మనతో మాట్లాడాలి, మనతో తిరగాలి, మనతో సినిమాలకు రావాలి, షికారు రావాలి, పార్కులకు వెళ్ళాలి, ఊర్లు వెళ్ళాలనేసి మనం అనుకుంటాము. కానీ అవతల మనిషి వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలి, ఎలా ఉండాలి, ఎలా రావాలి తను ఆలోచిస్తుంది. తన ఆలోచన మనకు పట్టనట్టుగా మనం వాళ్ళ మీద ఫీల్ అవుతాం, కోప్పడతాం. ఫీల్ అయితే కోప్పడితే అది పరిష్కారం కాదు. వారి బాధను అర్థం చేసుకొని వారికి తగ్గలాగా మనం నడుచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ప్రేమికులు జీవించినంత కాలం. కొంతమంది అపార్థాలు చేసుకొని నేను ఫోన్ చేస్తే ఎత్తలేదనేసి, నేను ఫోన్ మాట్లాడితే కట్ చేసిందని, ఆమె ఎందుకు కట్ చేసిందో, ఎందుకు ఇబ్బంది పడుతుందో మనం ఆలోచించాం. మనం ఫోన్ మాట్లాడితే చాలు, ఆమె ఎలా ఉన్నా చాలు, మనం ఫోన్ మాట్లాడాలి. ఆ ఫోను తన ఇంట్లో వాళ్ళ అన్నలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వాలి, మనకి ఇచ్చే ఇంపార్టెంట్ మనకి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని కాదని మనతో మాట్లాడలేరు, మనల్ని కాదని వాళ్ళతో మాట్లాడలేరు. అది అర్థం చేసుకునే ప్రేమికులు మనుషుని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే తను ప్రేమించే మనిషి ఎలా ఉండాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ మార్చుకోమంటారు. నీ షూ బాగలేదు, నీ చెప్పులు బాగలేదు, మంచి చెప్పులు వేసుకోమంటారు, లేకపోతే మంచి బట్టలు వేసుకోమంటారు, చేతికి ఒక వాచ్ కొనుక్కోమంటారు, ఉంగరాలు, షైను, ఏదో వాళ్ళకి తగ్గట్టుగా. అందరిలాగా నా మనిషి కూడా బతకాలి, నా మనిషి కూడా ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. అలాగా వాళ్ళ కోరికలు మనం వీలున్నంత వరకు అది తీరిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పనికిరాని వారిని బాగు చేసి తను వెళుతుంటే దానికంటే సంతోషం ఏమీ ఉండదు. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో అలా జరిగాయి, మనం చూసాము, మనం విన్నాము. ఎందుకంటే వారు ఎలా కావాలో అలాగా మలుచుకునే ప్రేమికులు ఉంటారు, వారు ఎలాగ ఉండాలో చెప్పే ప్రేమికులు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా మనం అపార్థం చేసుకోకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మనం ప్రేమించే మనసు మనకు ఉంది, కానీ ఆ మనిషి బాధ పెట్టకుండా ఉండే మనసు మనకి రావాలని మనం అడుకోవాలి. ఎందుకంటే మనం ప్రేమించే మనిషి బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్క ప్రేమికుడికి నేను చెప్పే మాట ఏంటంటే, తను ఏ పరిస్థితిలో ఉండి మనకు ఫోన్ మాట్లాడలేకపోతుందో ఆలోచించాలి. తర్వాత ఆమె బయటికి రమ్మంటే రాలేదనేసి మనం అలగకూడదు. ఎందుకంటే ఏ పరిస్థితుల వల్ల రాలేకపోతుందో బయటికి, అది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది చాలా అపార్థాలు చేసుకొని వాళ్ళు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, నేను రమ్మంటే రాలేదనేసి అడుగుతారు. అది తప్పు. ప్రేమికులు ఆలోచించాల్సిన మాట ఏంటంటే తను ఎందుకు రాలేదు, తనకి ఏ ఇబ్బంది ఉందో ఆలోచించాలి. అయితే కొంతమంది లైఫ్ స్టైల్ మార్చిన ఘనత ఒక స్త్రీ జాతిగా ఉంది. ఎందుకంటే వారు ఇలా ఉండాలి అని ఆ ప్రేమికులు చెప్పినప్పుడు కొంతమంది కేరళ చేస్తారు. అది చెప్పినట్టు నేనంటే ఏంటనేసి తప్పు. అలా కాదు, తను చెప్పినట్టుగా మనం వింటే సమాజంలో మనం పెద్దవాళ్ళగా ఉంటాము. ఎందుకంటే నేను ప్రేమించే మనిషి కూడా నలుగురు పెద్ద మనుషులతో ఉండాలి, హోదాగా ఉండాలి. కొంతమంది సిగరెట్ తాగొద్దంటారు, కొంతమంది మందు తాగొద్దంటారు, కొంతమంది ఏదో దురాలోచన ఉంటే ఆ అలవాట్లు కూడా మానేయమంటారు. అవన్నీ మనం మానేస్తే ఆ ప్రేమికురాలకి ఇచ్చిన ఘనత ఆ ప్రేమికురాలు ఎప్పుడుతూ ఉంటుంది. అలాంటి బాధను, సంతోషాన్ని మనం ఇవ్వాలనుకుంటే తను చెప్పినట్టుగా మనం వినాలి అంతే. అలాగనే ప్రేమికులు కొంతమంది అంటారు, తను ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అంటారు. అది మనం చూద్దాం, మన కళ్ళకి ఆనందంగా. కానీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏ ప్రాబ్లం వచ్చిందో ఇంట్లో వాళ్ళు ఏమంటారో అనేసి వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళ ఆలోచించే టయాన్ని మనం ఇవ్వాలి. అలా కాకుండా నేను ఆ డ్రెస్ వేసుకోమంటే వేసుకోలేదు, ఆ చీర కట్టుకుంటే తప్పు. అలా ఎప్పుడు కూడా మనం అనకూడదు. తనకు నచ్చినట్టుగా తను ఉంటుంది, మనం నచ్చినట్టుగా ఉండాలని చేసి ప్రపోజల్ పెట్టమాకండి, అలాంటి డిమాండ్లు కూడా చేయమాకండి. ప్రేమికులు అంటే ఒకరి మనసును ఒకరిని అర్థం చేసుకునే వారే ప్రేమికులు, అంతేగాని ఒకరిని ఒకరు అపార్థం చేసుకునే వాళ్ళ ప్రేమికులు కాదు. ఒకటి, డబ్బు చూసి ప్రేమించే ఆడది ఎప్పుడు కూడా అది ఆ ప్రేమ చిరకాలం ఉండదు, అది ఎక్కువ కాలము అది ట్రావెలింగ్ చేయలేదు. కొంతమంది అందాన్ని చూస్తారు, కొంతమంది ఐశ్వర్యాన్ని చూస్తారు. అలాంటి ప్రేమలు కాదు, హృదయాన్ని చూడండి. హృదయాన్ని చూసి ప్రేమించే ప్రేమికులు ఎంతకాలం అయినా సరే వాళ్ళు ఆ లైఫ్ అంతా కూడా ఎంజాయ్గా బతుకుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అంతేగాని రూపాయికి, అందానికి, ఆస్తులకి ఆశపడి ప్రేమించే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం.
కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. రూపాయి ఇస్తే ఎవరైనా సరే ప్రేమిస్తారు. కానీ అలా కాదు. రూపాయి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రేమించే వాళ్ళే ఆహ్, గొప్ప ప్రేమికులని మేము నమ్ముతున్నాము. జనం అనుకునే మాట కూడా అది. అది. అందుకనే ఈరోజు ప్రేమికుల రోజు కాబట్టి అందరూ కూడా ప్రేమించే మంచి మనసు మీకుంది కాబట్టి ఆడవారిని ఎప్పుడు కూడా కష్టపెట్టొద్దు. వారికి బాధ పెట్టొద్దు. వారి కళ్ళమ్మట నీళ్లు రప్పించొద్దు. మీరు ప్రేమించినంత కాలం ప్రేమించండి. మీకు లేనప్పుడు వారికి చెప్పి మీరు ఆ బాధని పంచుకోండి గానీ, వాళ్ళ మీదకి బాధని నెట్టివేసేసి మనం చేతులు దులుపుకుంటే అది మగజాతికి అవమానం. అందుకనే ఎవరైనా సరే ప్రేమించే మనసున్న ప్రతి ఒక్క స్త్రీ జాతి అయినా సరే, మగ పురుషుడైనా సరే ప్రేమించండి. అంతేగాని ద్వేషాలు పెట్టుకోమాకండి. వారితో గొడవలు పెట్టుకోమాకండి. వారిని ద్వేషించకండి. వాళ్ళని డివైడ్ చేయమాకండి. ఓకే. అందరూ కూడా ప్రేమించే మంచి మనసులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రేమించండి. ప్రేమికుల రోజు మరొకసారి ఆదమ్య ఛానల్ తరపున ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.